పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి చించినాడ గ్రామంలో టీడీపీ సమన్వయకర్తల సమావేశం జరిగింది. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో బూత్ కమిటీ కన్వీనర్లకు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. టీడీపీ హయాంలోనే బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరిగిందన్న నిమ్మల వైసీపీ పాలనలో దోచుకోవడంతో పాటుగా అన్ని రంగాలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. పునాదులు లేవు, ఈ నాయకులకి పునాదులు లేవు. పునాదులు లేనప్పుడు ఏం చేస్తాడు? కులం వాడతాడు, క్యాష్ వాడతాడు. క్యాస్ట్ దానికి నేను ఎప్పుడు దూరంగా ఉంటా. నాకు తెలుసున్నది పేదలు ధనికులు. నేను ఎప్పుడు పేదల పక్షపాతంగా ఉంటాను, మీరు కూడా చూస్తారు. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిందే అంబేద్కర్ సమాజ స్థాపన స్ఫూర్తి, ఏదైతే మదర్ తెరీసా ప్రపంచ సేవా మాతృమూర్తి, ఆ స్ఫూర్తితో వచ్చాను. నేను పేదల పక్షపాతంగా ఉంటా, అంతేగాని క్యాష్ అనేది నా దరిజాపుల్లో ఉండదు. రేపు భవిష్యత్తులో కూడా ఆ రకంగానే పనిచేస్తాను. ఇప్పుడు నాయకులు పునాదులు లేవు, ఈ నాయకులకి పునాదులు లేవు. పునాదులు లేనప్పుడు ఏం చేస్తాడు? కులం వాడతాడు, క్యాష్ వాడతాడు. క్యాస్ట్ దానికి నేను ఎప్పుడు దూరంగా ఉంటా. నాకు తెలుసున్నది పేదలు ధనికులు. నేను ఎప్పుడు పేదల పక్షపాతంగా ఉంటాను, మీరు కూడా చూస్తారు. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిందే అంబేద్కర్ సమాజ స్థాపన స్ఫూర్తి, ఏదైతే మదర్ తెరీసా ప్రపంచ సేవా మాతృమూర్తి, ఆ స్ఫూర్తితో వచ్చాను. నేను పేదల పక్షపాతంగా ఉంటా, అంతేగాని క్యాష్ అనేది నా దరిజాపుల్లో ఉండదు. రేపు భవిష్యత్తులో కూడా ఆ రకంగానే పనిచేస్తాను. ఇప్పుడు నాయకులు